Joy to the world, the Lord is come. Let earth receive her King. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. అందరికి వందనాలండి. మరి ఈ విధంగా సంస్కరించబడడానికి నేను అర్హుడు కాను. మరి ఎందుకో దేవుడు అలాగా మన స్టాఫ్కి చేశారు. దయతో నేను నాకు ఇప్పుడు 76 వెళ్ళి 77. దేవుడు మిమ్మల్ని కూడా ఈ విధంగా దీర్ఘాయుష్యం ఇవ్వాలి, యాంత్రిక లోకోచులు పేరు తేవాలని నాకు కోరిక. వందన. సందేశం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం మాట్లాడుతాం. ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. కనుక గొర్రెల కాపర్ల కోసం ఎందుకు ఈ సందేశం ముందుగా వెళ్ళిందంటే, ఇంతవరకు మీరు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, కన్నీరు కార్చారు, సంతోషారు, ఇక మీ భారం తీరింది, మీకు రక్షణ కలుగుతుంది.
మీకు సంతోషం, ఎందుకంటే మీరు చేసే పనిలో నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీ పనిలో మీరు కాసే గొర్రెలకు బలి, మీ గొర్రెలకు ప్రతిగా పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి పరిపశువుగా గొర్రె పిల్లగా అవతరించాడు అని చెప్పడమే ఈ క్రిస్మస్ యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం. అందుకని గొర్రెల కాపరులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా? సంతోషంగా గంతులు వేస్తూ యెరూషలేముకు వచ్చి, యెరూషలేము వాళ్ళు ఎక్కడ ఉంటారంట? ఒక సత్రంలో, పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువులో మీరు కనుగొంటారంటే వాళ్ళు చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోలేదు. కారణం ఏంటంటే దూత వాళ్ళకు చెప్పినట్టు అక్కడ ఒక శిశువుడు ఉన్నాడు, పశువుల తొట్టిలో ఉన్నాడు. ఆయన ఆరాధించి తిరిగి వెళుతూ వాళ్ళు యథార్థంగా చెప్పేది ఏంటంటే, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిగా మేము చూసాము, ఆయన ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య అని విన్న వాటిని, కన్న వాటిని అందరికీ ప్రచురపరిచాడు. దిస్ ఇస్ క్రిస్మస్. ఒకటి జాయ్, సంతోషం. ఆ సంతోషాన్ని మరి ఎలిజబెత్ అనుభవించింది. రెండు షేరింగ్, పంచడం. ఎప్పుడైతే యోహాను తన ఆత్మతో నింపబడిన వాడై గంతులు వేశాడో, తన పరిశుద్ధాత్మ సన్నిధిని తన తల్లి అయిన మరియకు పంచు, తన తల్లి అయిన ఎలిజబెత్కి పంచాడు. మూడవది, సర్వలోకానికి కలుగు మహా ఆనందకరమైన శుభవర్తమానం. నేడు రక్షకుడు మా కోసం పుట్టాడు. ఏం చెప్పారు గొర్రెలు, గొర్రెల కాపరులు? మా కోసం పుట్టాడు, మమ్మల్ని విమోచించడానికి పుట్టాడు. కాబట్టి మేము ఆయన్ని ఆరాధన చేస్తున్నాం. ఈరోజు ఈనాటి మినీ క్రిస్మస్ ని మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం సిఎల్ఐ రామారావు గారి ద్వారా ఒక మంచి ప్రేయర్ సార్ జరిపించండి. నాకు రామారావు తెలుసు, గత 5 సంవత్సరాలుగా సిఎల్ఐ అక్కడ ఎప్పుడు మాట్లాడేవారుగా కాదు. ఈరోజు ఇక్కడ ఇంత మంచి ప్రేయర్ చేసి అందరినీ ఆశీర్వదించారు. నేను ఫస్ట్ టైం ఇక్కడ 10 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం అటెండ్ అయ్యాను. అప్పుడు ఇదే రూమ్ ఉండేది. ఇలాగే ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు, లోపల ఎంతమంది కూర్చున్నారు, బయట ఉండేది కాదు. ఇది ఏదో చెప్తున్నానంటే, విల్సన్ ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజు బయట కూడా ఇంతమంది అటెండ్ అయ్యే విధంగా చాలా గొప్పగా డెవలప్ చేశారు. ఈరోజు ఇది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో విల్సన్ రిటైర్ కాబోతున్నారు. షెడ్కి ప్లస్ షెడ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి విల్సన్ ఎంతో సేవ చేశారు. నాకు తెలిసి విల్సన్ ని షెడ్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మరి జోసెఫ్ కూడా లాస్ట్ ఇయర్ కనిపించారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండరేమో ఇక్కడ ఈ ప్రేయర్ కి అనుకున్నాం, కానీ ప్రత్యేకంగా అటెండ్ అయ్యారు. మరొకసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన శుభాకాంక్షలు అందరికీ ఇచ్చినందుకు అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ కూడా ఈ రోజు ఇలా సెమీ క్రిస్మస్ ఆర్భాటంగా చేసుకుంటున్నాం, సంతోషంగా చేసుకుంటున్నాం. సో ఈ ప్రతి సంవత్సరం కూడా అంటే మన పండుగ చేసుకునేది, ఎందుకంటే మనం అందరూ సంతోషంగా ఉండాలి, సొసైటీ సంతోషంగా ఉండాలి, సొసైటీ కూడా నేను ఒకటి ఉండాలి, అందరూ ఉండాలి, నేను కూడా సంతోషంగా ఉండాలి. సో ఈ పండుగ గురించి గుర్తుపెట్టుకుని సంవత్సరం అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంగా వస్తూనే ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ఉండాలి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అందరికీ వచ్చేది ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వన్స్ అగైన్ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. క్రిస్మస్ సెలబ్రేషన్ నేను విషయం చెప్పబోతున్నాను. యాక్చువల్ గా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కి మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పంటే, క్రైస్ట్ రావటానికి ఎందుకు అవసరమైంది, ఈ సెలబ్రేషన్ అవసరమైంది అనేది యాక్చువల్ గా ఈ మనిషికి కూడా
ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషి అన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు అవసరం ఉండదు. మనిషి ఎప్పుడైతే పని చేసుకోలేని పని ఉన్నప్పుడు దేవుడు అవసరం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు ఈ రాజులు కానీ రాజకీయులు కానీ వీళ్ళందరి మీద మనుషులు డిపెండ్ అయ్యారు. అయితే వాళ్ళ ద్వారా కూడా ఆ విధంగా వాళ్ళ సమస్యలు తీరకపోతున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దేవుడే ఆ సమస్య తీర్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ దేవుని రూపంలో యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఇది కంపల్సరీగా మన సమస్యలు తీరటానికి ఆయన ఒక మార్గమయ్యారు. అయితే ఆ విధంగా మనిషి తీర్చుకోలేని సమస్యకి ఆయన ఒక మాదిరిగా అక్కడ ఈ లోకంలో జీవించినప్పుడు ఏమైతే ఆయన చెప్పున్నాడో రెండు విషయాల్లో ఆయన ఎక్కువగా, అంటే బైబిల్ మొత్తాన్ని కూడా 2 విషయాల్లో ఆయన క్రోడీకరించాడు. ఫస్ట్ ఏంటంటే నీ దేవుడైన విభవాన్ని నీ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ఆయన్ని ఆరాధించాలని చెప్పారు. అంటే ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి నీ ఫుల్ మైండ్ తో, అంటే నీ యొక్క పూర్తి దీంతో ఆయన్ని ఖచ్చితంగా నువ్వు సేవించాలి. దాంట్లో ఇంకా నో ఎక్స్క్యూజ్ అన్నమాట. ఇక రెండోది ఏంటంటే నేను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఆయన చెప్పాడు. ఈ 2 ఆజ్ఞల్లో పొరుగువాడిని ప్రేమించడం అంటే దాదాపు అందరూ కూడా అలా చేస్తారు. కానీ క్రిస్టియన్ లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే పొరుగువాడు అంటే మనం మంచి చేసేవాడినే కాకుండా మనకి శత్రువును కూడా ప్రేమించగలిగినప్పుడే ఆయన క్రిస్టియన్ అవుతారు. కాబట్టి ఈ 2 విషయాల్లో మనం ఏమైతే చేయగలుగుతామో అప్పుడు ఈ నిజమైన క్రిస్మస్ ఆరాధనకి విలువ వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. కాబట్టి అందరం కూడా ఈ 2 విషయాల్లో కూడా ఆయన ఏమైతే మనకి మాదిరికరంగా చూపించలేదో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ విధంగా చేసినప్పుడు మనం అందరం కూడా ఆయన ఏమైతే కోరుకున్నాడో ఆ విధంగా జ్యోతుల వల్ల ఉంటాము, లైట్ గా ఉంటాము. ఆ లైట్ ఏంటంటే ఇంకేదైనా డార్క్నెస్ కి అది దారి చూపిస్తుంది. కాబట్టి ఈ 2 మనం ఫాలో అయ్యి మనం అందరికి కూడా లైట్స్ గా ఉండి అందరికి మన పక్కన వాళ్ళకి దారి చూపించి ఈ లోకమంతా వెలగటానికి మనము కారణం కావాలని ఐ విష్ ఆల్ ది మెంబర్స్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఐ థ్యాంక్ విల్సన్ గారు అండ్ ఆల్ ది మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు రామారావు గారు, పాస్టర్ రామారావు గారు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మంచి జీవితం, సంతోషకరమైన జీవితం జీవించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 6 నెలల క్రితమే నేను వదిలేసి వెళ్ళినా నన్ను వదలకుండా వెల్సన్ మరియు సభ్యులందరూ కూడా వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా పాల్పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీరందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, ముఖ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు నడిపించినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యంత్రాలతో పనిచేస్తున్న బిడ్డలు సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు, మంచి జ్ఞానవంతులు లేనటువంటి వాళ్ళు అందరూ కలిసి అయినా దేశానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యంలో లోకము తీసుకుంటానికి వారు పనిచేస్తుండగా దీవించండి, భద్రతను కాపుదలను అనుగ్రహించండి. మమ్మల్ని అలాగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు, యాక్సిడెంట్స్ జరగకుండా, ఫెయిల్యూర్స్ లేకుండా మేము ఇంత సంతోషంగా విజయవంతంగా రిటైర్ అయ్యాము. అలాగే ఇప్పుడు పనిచేసే చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు, ఆఫీసర్స్ నుంచి చిన్న ఉద్యోగుల వరకు విజయవంతంగా వారి యొక్క పనులు ముందుకు సాగుతూ మీ పరలోకపు తెలివితేటలను, జ్ఞానము, జ్ఞాపక శక్తిని, సమయోచితమైనటువంటి ఆలోచనలను అనుగ్రహించి అనేక మంది ప్రయాణికులు నమ్మకంగా ప్రయాణం చేస్తున్న ఇండియన్ రైల్వేస్ వారి వంతు కృషి చేయగలుగుతూ మీ కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పరిచిన సినేటరీ గారిని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం.
ఇక్కడ చేయనటువంటి ఆఫీసర్స్, సూపర్వైజర్స్, సోదరులు, ఆయా భాషలు మాట్లాడుతున్న ఆయా రాష్ట్రాలకు చెందిన వారందరినీ కూడా దీవించమని ఇంతవరకు నడిపించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సంవత్సరము నేను రిటైర్ అవుతున్నటువంటి విల్సన్ గారికి సంతోషంతోటి సమాధానంతో ఏ విధమైన లోపం లేకుండా రిటైర్ కావాల్సిన సహాయం చేయమని ఇంతవరకు నడిపించినందుకే మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును. మీ రాజ్యం మాకు వచ్చింది. మీ చిత్తం ఎలాగుంది అలాగనే భూమి మీద మన ఆహారాన్ని మాకు దయచేయి. మన అపరాధం చేసిన వారిని క్షమించండి. అపరాధులను క్షమించండి. మమ్మల్ని శోధనలో తెగాకీనుడు తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరే మా తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించిన దాకా. ఆమేన్. వర్షింపచేయు మీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వార్తను ఈ మాయి మీద కృమ్మారించుము దేవా కమ్మర ప్రేమ వర్షాలు కృమ్మారించుము దేవా. ఆమేన్. Thank you all. May God bless you abundantly.